2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. 498 సెక్షన్ 8కి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా కూడా 498 సెక్షన్ కి సంబంధించి కేసు నమోదు చేసినా, లేదు అంటే ఆ కేసులో ఉన్న మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలి లీగల్ పరంగా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో ద్వారా ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఇంతకీ ఆ కేసు ఏంటి, ఆ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఠాగూర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, 498 కి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఆ కేసు ఏంటి, మరి ఎందుకు ఇలాంటి గైడ్ లైన్స్ పాస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా శ్రీ గారు 498 కేసు ఏదైతే ఉందో దీని ఉపయోగం కన్నా దుర్వినియోగం ఎక్కువ అవుతుందని చెప్పి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తన యొక్క తీర్పుల ద్వారా కావచ్చు, కొన్ని గైడ్లైన్స్లో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే 498A అన్నది కేవలం ఒకప్పుడు వరకట్న వేధింపుల కేసు. అంటే ఆ అమ్మాయిని వరకట్నం తెమ్మని వేధిస్తూ ఇతరత్ర ఇబ్బందులు కానీ ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఆమెను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఈమెను రక్షించే చట్టంగా 498 మొదట్లో ఏర్పాటైంది. ఇప్పుడు అది బిఎన్ఎస్లో 85 ఉందనుకోండి. అయితే ఈ 498A కేసుకి సంబంధించి మొదట్లో కొన్ని మంచి కేసులు ఉన్నప్పుడు కూడా తరువాత ముఖ్యంగా మహిళలు ఈ 498A అనే సెక్షన్ ఏదైతే ఉందో దుర్వినియోగానికి వాడుకోండి. అంటే రివెంజ్ మోడ్లో అనమాట. అంటే ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఏ చిన్న వచ్చిన ఇమీడియట్గా మహిళలు వెళ్తున్నారు పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళ ముఖ్యంగా హస్బెండ్ మీద, ఆ హస్బెండ్ యొక్క అత్తామామల మీద, వాళ్ళ బంధువుల మీద, సోదరుల మీద, మరుదుల మీద, బావల మీద, వాళ్ళ ఈవెన్ దో ఆఫీసులో పనిచేస్తున్న స్టాఫ్ మీద కూడా 498 అన్నటువంటి కేసు వేసి అబ్బాయి యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం పట్టిస్తున్నారు. అంటే నిజాలు అవునా కాదా తెలిసినప్పుడు కూడా, అంటే 498 యాక్చువల్గా 3.5 years మాత్రమే సెక్షన్ ఉంటుంది ఒకవేళ జడ్జిమెంట్ కన్ఫర్మేషన్ వస్తాయి. కానీ 498ని కాస్త క్రైమ్గా తీసుకొని, ఒక క్రిమినాలిటీగా తీసుకొని దట్ ఇమీడియట్గా ఇప్పుడే చేస్తారో, ముఖ్యంగా ఎవరెళ్ళాలనుకున్న పాస్పోర్ట్ విషయం అన్నింటిలో కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు. ఈ 498 కేసు అనేది ఆడవాళ్ళ చేతుల్లో ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నారు. చీటికి మాటిగా ప్రధానికి కూడా ఈ 498 పోలీసులు కూడా విసుగొస్తుంది. ఈ కేసులు ప్రతిరోజు చిన్న మామూలు సాధారణ పోలీస్ స్టేషన్కి రోజుకు 4-5 కేసులు వస్తూ ఉంటాయి. ఇక పెద్ద ఏరియాలో పోలీస్ స్టేషన్లకి అయితే పదుల సంఖ్యలో ఉంటాయి. అయితే దీన్ని ఎలా నివారించాలి? సో ఉన్న వాటికన్నా అసలు సమస్యలు ఎక్కువ ఉంటే కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. 498 గైడ్లైన్స్ ఇచ్చారు. అప్పట్లో అరెస్ట్ ఇమీడియట్గా 498 పెడతాట, వెంటనే అరెస్ట్ చేసేవారు. ఇప్పుడు 498 అరెస్ట్ చేయకుండా కొంత విచారణ చేసి నిజాలు కనుక్కున్న తర్వాత అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులకు కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. అయితే ఇదిలా ఉండగా మన జూలై 22న సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పుని ఉటంకిస్తూ, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాన్ని కంటిన్యూషన్ చేస్తూ కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మార్గదర్శకాలు చాలా కీలకమైనటువంటి మార్గదర్శకాలు. ముఖ్యంగా 498A కేసు వేయాలని చెప్పి ఏ మహిళ అయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ అని విచారణ కాకుండా దానికన్నా ముందు ఒక FWC అని ఒక కమిటీస్ ఏమంటుంది అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ అని చెప్పి ప్రతి జిల్లా స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు అయ్యే విధంగా ప్రోత్సహించని చెప్పి ప్రభుత్వానికి కూడా ఒక మార్గదర్శకం చేయండి. అంటే ఎవరుంటారు అంటే ఒక ఆఫీసర్ స్థాయి వ్యక్తి ఉంటారు, ఒక మండల స్థాయి ఆఫీసర్ ఉంటారు. అట్ ద సేమ్ టైం అందులో ఉన్నటువంటి వ్యక్తులు కాస్త మేధావులు, కాస్త తెలివైన వాళ్ళు ఒక ముగ్గురు కమిటీ, ఒక త్రిసభ్య కమిటీ లాగా వేసి ఏదైనా 498 కేసు వస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు అది చెయ్యొచ్చా చెయ్యకూడదు అని చెప్పి ఈ FWC కమిటీ అంటారు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి చూపిస్తే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ కొంతవరకు గైడ్లైన్స్ తీసుకొని ఇందులో నిజాలు నిర్ధారించి అప్పుడు అది పోలీస్ స్టేషన్కి ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి ముందుకు వెళ్ళమని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి విషయాల్లో ఫ్యామిలీ కమిటీకి ఇవ్వాలి 498 అంటే ఉదాహరణ చూడండి, అక్కడ అమ్మాయి చనిపోవడం కానీ, లేకపోతే అబౌట్ 10 years ఉన్నటువంటి శిక్షాకాలం, అంటే ఏదైనా ఉన్నటువంటి 498కి లింక్ ఉన్నటువంటి ఏదైనా కేసు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి తీర్పులు ఉన్న స్థితిలో అయితే అప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు ఇంకా FWC కమిటీ యొక్క అవసరం లేదు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోవచ్చు, కోర్టులో కేసు అవుతుంది, కోర్టు కంటిన్యూషన్ చేస్తుంది. అలా కాకుండా చిన్న వివాదాలు, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను పలానా రోజు నన్ను తిట్టాడు, ఆయన గృహహింస చేస్తూ ఉన్నాడు, నాకు పలానా డబ్బులు తెమ్మని చెప్పి అడుగుతున్నాడు అంటే అక్కడ సరైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా, సరైనటువంటి ఎవిడెన్స్ కరెక్ట్గా ప్రాపర్గా ఆ యొక్క కేసు ఫైలింగ్ ఉందా లేదని చెప్పి ప్రతి కేసును పోలీస్ స్టేషన్కి వచ్చి ఆశ్రయించడం కన్నా ముందుగా FWC కమిటీ అనేది ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ FWC కమిటీ ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేయమని చెప్పి, అయితే ఆ FWC కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం విట్నెసెస్కి మాత్రం పనికిరారు. రేపు కోర్టులో
అది ట్రయల్స్ కానీ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళేటప్పుడు ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో కమిటీ మెంబర్స్ విట్నెస్గా పనికిరారు, కేవలం బయట మిగిలిన ఆధారాలు తీసుకోవాలి. సో దీన్ని విచారించి చేసేది అంటే ముందుగా అది కూడా రాగానే పట్టకుండా 2 నెలల పాటు 2 months పాటు మినిమం అంటే 60 days పాటు మినిమం గడువేమని చెప్పి ఆ 60 daysలో నిజానిజాలు పూర్తిగా పరిశీలించి ఎఫ్డబ్ల్యూసీ కమిటీ నుంచి ఏదైతే నివేదిక వస్తుందో ఆ నివేదికని బేస్ చేసుకుని పోలీసులు దాని కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ముందుకు వెళ్ళాలా వద్దా, ఇది కూడా బిలో 10 years బిలో 7 years ఉన్నటువంటి శిక్షాకాలం ఉన్నటువంటి అటువంటి 498 కేసులకు సంబంధించి మాత్రమే చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. అదంతా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక ఎపిసోడ్లో సరిపోదు శ్రీగారు. యాక్చువల్గా చాలా కంప్లీట్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. ప్రతి 498 కేసుకు సంబంధించి ప్రతిదీ కేసు రాగానే కేసు ఫైల్ చేయకుండా ఎలా చేయాలి, మార్గనిర్దేశకాలు, కొన్ని గైడ్లైన్స్లు, ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కొన్ని బూత్ కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ ఆయా స్థాయిలో వాటిని ఏర్పాటు చేసుకున్నాక మాత్రమే 498 అని ముందు అక్కడ రిఫర్ చేసి అక్కడ నుంచి మాత్రమే సుప్రీంకోర్టు మన కోర్టుకి కానీ పోలీస్ స్టేషన్ కానీ రావాలి తప్పించి ఇమ్మీడియట్గా అక్కడ క్లోజ్ చేయకూడదు అని చెప్పి ఒక గైడ్లైన్స్ అయితే జరిగింది. ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో వీటిని పట్టించుకునే స్థితిలో లేనప్పుడు కోర్టులు అక్కడ ఒక బాధ్యత థర్డ్ ఎస్టేట్గా ఒక బాధ్యతను చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి కోర్టులు వాళ్ళు ఇచ్చేటువంటి మార్గదర్శకాలు అనేక సందర్భాల్లో మనం వాడుతుంటాం. బహుశా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారో దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులు, అన్ని జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ప్రతి స్థాయిలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ త్రూగా దీనికి విచారించి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అయిన తర్వాత అప్పుడు మాత్రమే పోలీస్ స్టేషన్కి రావాలని ఏదైతే సూచిస్తున్నారో అది జరగాలి. తొందరలోనే 1-2 years ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో వస్తుందని మేమైతే ఆశిస్తున్నాం. ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా చాలా వరకు ప్రజల అభిష్టం మేరగా ఉంటాయి. యాక్ట్లు వేరే విధంగా ఉంటాయి, జడ్జిమెంట్స్ వేరే విధంగా ఉంటాయి. అంటే ఆ సందర్భాన్ని బట్టి మారిపోతుంటాయి. బట్ ఇప్పుడు 498 మాత్రం మన సమాజం అతి తీవ్రమైన సమస్యగా మారిపోయింది. పెళ్లి చేసుకునే వ్యవస్థకే పూర్తిగా రూపుమాపి మచ్చగా తెచ్చే విధంగా ఉంది. అంటే వివాహ వ్యవస్థ అంది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, వీటి మీదే ఎంటైర్ భారతదేశం అంతా కూడా ఆధారపడింది. అటువంటి వివాహ వ్యవస్థనే, కుటుంబ వ్యవస్థని చిన్నం చేసినటువంటి ఈ 498A అని ఏదైతే ఉంది ఈ సెక్షన్ని, దీన్ని కొంతవరకు దుర్వినియోగపరచుకోకుండా ఈ రకంగా కమిటీల ద్వారా వెళ్తే మాత్రం తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి మహిళలకి ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ మహిళలకు మాత్రం న్యాయం జరుగుతుంది. అలా కాకుండా కేవలం కక్ష సాధింపు చర్యలుగానే ఈ కేసును ఫైల్ చేస్తే మాత్రం దీనివల్ల తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటారు శ్రీగారు. అంటే ఎలా సార్, ఇంకా కూడా ఎవరైనా కూడా ఇలాంటి కేసెస్కి సంబంధించి లీగల్ పరంగా ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దానికి సంబంధించి గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా శ్రీగారు. ఎందుకంటే ప్రతిరోజు ఇంతకు ముందున్న సిచ్యువేషన్స్ కాదు, మహిళలు కొన్ని సందర్భాల్లో చాలా అనగదొక్కబడుతున్నారు, చాలా విధాల ఇబ్బందులు కూడా పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు అంతకన్నా ఇబ్బంది పడుతున్నారు. ఇది వైస్ వర్సా ఉంది, ఒక సైడ్ని మనం చెప్పలేం కానీ 2 వైపులు కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో బయటికి మాత్రం మంచివాళ్ళ కనిపిస్తాడు, భార్యని రకరకాలుగా హింసిస్తూ ఉంటాడు ఆ భర్త. అలాంటి సందర్భాల్లో కూడా భార్యలు ఇబ్బంది పడుతున్నా ఇమ్మీడియట్గా 498 వేయాలి. భర్తల ద్వారా ఇబ్బందులు పడుతున్నా, సామాజికంగా, మానసికంగా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా ఇమ్మీడియట్గా తక్షణమే కింద స్క్రోల్ అవుతుంది మనని కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు ఎప్పుడో అప్రోచ్ అవుతారు. అట్లీస్ట్ కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తప్పనిసరిగా మీకు ఒక రెస్పాన్స్ అయితే వస్తుంది. ఎలా చేస్తే బాగుంటుందో ఒక సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా కోర్టులో సరైన పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు శ్రీగారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.